మాది అల్లూరు జిల్లా. నా పేరు జల్లి సుధాకర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అలాగే నా పక్కన ఉన్న సోదరులు పూసరి కృష్ణారావు గారు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి. పక్కన ఉన్న మిత్రుడు గంగనపడాల్ గారు, ఈయన నియోజకవర్గ పంచాయతీ విభాగం అధ్యక్షులు. మేము పార్టీలో గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాము. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది. ఒకప్పుడు బీహార్ అనేవారు. ఈ బీహార్ కూడా ఈరోజు శాంతి రాష్ట్రంగా 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి క్రైమ్ రేట్ పెరిగిందని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. ఎందుకంటే కూటమి అంటే అన్ని పార్టీలు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈరోజు ప్రజల వాళ్ళకి పట్టం కట్టడంతో వాళ్ళు ఈరోజు ప్రజల్ని వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఎందుకు జగన్ గారి మీద అంత ద్వేషం? అసలు ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నాయే అటాక్ చేయడానికి చూస్తాయి. ఎందుకు? ప్రభుత్వాన్ని ఏదో విధంగా తప్పు పట్టాలి, ప్రభుత్వ తీరు మార్చాలి, మైలేజ్ కోసం ప్రయత్నాలు చేస్తారు. ఈరోజు జరుగుతున్న దారుణమైన పరిస్థితులు ఏంటంటే చూస్తున్నారు మీరు. ఒక మహిళా ఎమ్మెల్యే కూడా మరి అత్యంత దారుణంగా మాట్లాడే పరిస్థితి. చట్టానికి అత్యంత విలువలను ఇవ్వాల్సిన ఎమ్మెల్యే కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మరి మన రాష్ట్రం ఎక్కడికి పోయింది? ఏం జరుగుతుంది? లాండ్ ఆర్డర్ ఏమవుతుంది? చాలా చాలా దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. నన్ను అడిగితే ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ తీసుకురావాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసి అందరూ విస్తుపోతున్నారు. ప్రజలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. కర్రలు పట్టుకొని తర్వాత పెట్రోల్ బాంబులు పట్టుకొని రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఏం చేస్తున్నారు లోకేష్ గారు? ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఏంటిది? ఇదే పరిపాలన? 3 సంవత్సరాలు మీ పరిపాలనకి ఎవరు అడ్డురారుగా? ప్రజల మన్నలను మీరు ఎందుకు పొందకూడదు? ప్రజల చేత శభాషను ఎందుకు అనిపించుకోకూడదు? గత ప్రభుత్వం చేసిన పథకాలన్నీ ఇచ్చి అంతకు మించి మీరు ఎందుకు ఇవ్వకూడదు? అసలు ఫ్లెక్సీ పెట్టినోడు ఎవడు? పెట్టినోళ్ళ మీద చర్యలేని ఇప్పుడేమో ఈ విధమైన పరిస్థితులు తీసుకొచ్చారు. ఏది విత్తుతామో అదే కోస్తాం అనేది మా అధినాయకుడు చెప్పారు. అదే జరుగుతుంది. మీకే కోపాలు కానీ మాకు ఉండవా? మీకే బ్లడ్ ఉంది మాకు లేదా? మీకే జనాలు ఉన్నారు మాకు లేరా? మేము చేయలేమా? ఇటువంటి సంస్కృతి మనం తీసుకురాకూడదు. దయచేసి ఆలోచన చేయండి. ఇది రిపీట్ అవ్వకూడదని మళ్ళీ తెలియజేస్తూ హెచ్చరిస్తూ అందరికీ ధన్యవాదాలు.